విజయశాంతి గారితో రాములమ్మ ఈ టైంలో అంతా కూడా చాలా సినిమాలు వర్క్ చేసాము. బాలయ్య బాబుతో కూడా ఎక్కడ పోటీకి తగ్గరనమాట. ఒక సినిమాకి ప్రతిభకి కొలమానని చెప్పేసి ఒక అవార్డు ఇవ్వటము, లేకపోతే ఒక స్టేజ్ మీద పిలిచి గుర్తింపు ఇవ్వటం. ఆ తర్వాత ఎంత మంచి వేదం అని పెద్ద పెద్ద సినిమాలని చేశాను. శాతకని దేనికి షీల్ లేదు. ప్రభాస్ స్టార్టింగ్ డేస్లో అసలు మాట్లాడడానికి సిగ్గుపడేవాళ్ళు, అమ్మాయిని ముట్టుకోవడానికి కూడా సిగ్గుపడేవాడు. మీరు చేసిన వాళ్ళలో ఉందా ఉంటున్నా? మీరు చేసిన హీరోయిన్స్లో మీరు కాస్త మందలించి చేయించుకున్న హీరోయిన్స్ ఉన్నారా? ఉంటాయండి. ఇప్పుడు RX-లో కూడా అమ్మాయి చేయకపోతే కొంచెం మందలించే చేయించుకుంటాం. అవునా? ఓకే. అవి ఏంటంటే తప్పదు, ఇంకా ఆర్టిస్టులు వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు. ఇప్పుడున్న జనరేషన్లో మీ శిష్యులు ఎవరు మేడం? ఇప్పుడున్న శిష్యులు ఇప్పుడు ఆటా సందీప్ నా శిష్యుడే. తర్వాత పిల్ల జమీందారు ఇవన్నీ చేశారు కదా, అశోక్, బాగమతి అబ్బాయి నా శిష్యుడే. తర్వాత పోలాక్ విజయ్ ఇప్పుడు బాగా బిజీగా ఉన్నాడు, ఆ అబ్బాయి నా శిష్యుడే. సో వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి నాతోనే ట్రైన్ అయ్యి పిల్లలు బాగా తయారైన పిల్లలు. ఆల్ ఆర్ వెరీ గుడ్, మంచి బాగా ఇప్పుడు పికప్ అయ్యారు, బాగున్నారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక సినిమాకి ప్రతిభకి కొలమానని చెప్పేసి ఒక అవార్డు ఇవ్వటము, లేకపోతే ఒక స్టేజ్ మీద పిలిచి గుర్తింపు ఇవ్వటం, ఇట్లాంటి 100 days ఫంక్షన్స్ 100 days ఫంక్షన్స్ అని అట్లాంటివి. మీ పాటలకి అవార్డులు వచ్చిన సందర్భాలు, మీకు రివార్డులు వచ్చిన సందర్భాలు, అంటే ప్రేక్షకుల నుంచి వచ్చిన సందర్భాలు ఏమైనా గుర్తున్నాయి? మెమరబుల్ ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయండి. అప్పుడు తమిళ సినిమాలు చాలా సినిమాలు పెద్ద హిట్స్ ఉన్నాయి. 365 days ఆడిన సినిమాలు ఉన్నాయి. అవన్నీ కూడా చెన్నైలో మొత్తం షీల్డ్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చాక ఒక సీజన్ వరకే, ఇప్పుడు మన ఇంట్లో ఉండే షీల్డ్స్ అన్ని కూడా ఒక సీజన్ వరకే. ఆ తర్వాత ఎంత మంచి వేదం అని పెద్ద పెద్ద సినిమాలని చేశాను. శాతకని దేనికి షీల్డ్ లేదు. అంటే ఆ తర్వాత ఊరికే మాటలతో సరిపోతున్నాయి తప్పితే ఎవరు, అంటే అది మెమరీ అనేది చాలా గొప్పదండి. ఇప్పుడు నేను 25 ఏళ్ళుగా కొన్ని షీల్డ్స్ చెన్నైకి వెళ్ళి చూసారంటే, అమ్మో అప్పట్లో ఈ సినిమాలు మీరు చేశారని చెప్పుకోవడానికన్నా మనకు ఒక మెమరబుల్ మూమెంట్స్ ఉండేవి. ఇప్పుడు అసలు ఏం లేదు, ఆ స్టేజ్ మీద మనం మాట్లాడడం రావడం తప్ప అసలు ఏ ఫంక్షన్స్ కూడా అలా జరగట్లా షీల్డ్స్తో. ఇప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగేంద్ర వీళ్ళు ఉన్న జనరేషన్లో హీరోయిన్స్ కూడా హీరోలకి పోటీగా డాన్స్లు అనేది ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళని తెలిసింది. అవునవును. అప్పట్లో ఒక రాధా గారు కానీ, భానుప్రియ గారు, అందరూ ఇప్పుడు విజయశాంతి వీళ్ళందరూ కూడా పోటాపోటీగా చేసేవాళ్ళు డాన్స్. రాధా గారికి చిరంజీవి గారి కాంబినేషన్ ఒక హిట్ అని, లేకపోతే దాని తర్వాత బాలకృష్ణ గారు విజయశాంతి. రాధా గారి టైంలో నేను చేయలేదు, అంటే ఆవిడ ఆల్మోస్ట్ ఎండ్ సీజన్లో ఒక సినిమా సత్యరాజ్ గారితో ఏమో చేశాను, అదే తనకు మ్యారేజ్ అయిపోయింది అంతే. ఓకే ఓకే. అంత నేను ఆవిడతో వర్క్ చేయలేదు, అంటే మాస్టర్గా వర్క్ చేయలేదు, అసిస్టెంట్గా ఒక సినిమాకి పనిచేశాను అంతే. ఆ విజయశాంతి గారితో రాములమ్మ ఈ టైంలో అంతా కూడా చాలా సినిమాలు వర్క్ చేసాము. బట్ ఆవిడ స్పోర్టివ్గా బాగా చేస్తారండి. అప్పట్లో కూడా ఇద్దరికి ఈక్వల్గా డాన్స్ చేస్తారు. బాలయ్య బాబుతో కూడా ఎక్కడ పోటీకి తగ్గరనమాట, అలా చేసేవాళ్ళు. అప్పుడు హీరోయిన్స్ అందరూ కూడా బాగా ట్రైన్డ్ ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు భానుప్రియ గారు కూడా మామూలు డాన్సర్ కాదు, చాలా అద్భుతమైన డాన్సర్ ఆవిడ. తర్వాత కాస్త క్లాసికల్ టచ్ ఉంటుంది ఆవిడకి. అందరూ అప్పట్లో వచ్చేవాళ్ళంతా అలా ఉండి, ఇప్పుడు వచ్చేవాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు హీరోలు ఎక్కువ ఆడేస్తున్నారు, హీరోయిన్ ఓన్లీ ఎంటర్టైన్ చేస్తున్నారు, దానివల్ల వాళ్ళు ఫోకస్ చేయట్లా. ఉన్నారు, ఇప్పుడు కూడా చేస్తారు కొంతమంది. రా మెటీరియల్ మీ దగ్గరకు వచ్చినప్పుడు కొంతమంది హీరోలు మొదటి సినిమాలు మీరు చేస్తున్నారు. ఇప్పుడు లైక్ తమన్నా గురించి చెప్పుకున్నాము, ఈశ్వర్ కూడా మీరే మొదటి సినిమా చేసినట్టున్నారు కదా, ప్రభాస్ గారి. ఎట్లా మేడం అది? ప్రభాస్ గారు అప్పటికి నేర్చుకున్నారా? లేదు, నేర్చుకుని కొంత ఉన్నారు, బట్ సాంగ్ అప్పుడు మన ఇన్స్టిట్యూట్కి వచ్చి నేర్చుకొని బాగా ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళి చేశారు. ఓకే. ఎందుకంటే ప్రభాస్ స్టార్టింగ్ డేస్లో అసలు మాట్లాడడానికి సిగ్గుపడేవాళ్ళు, చాలా సిగ్గుపడేవాడు. సాంగ్లో కూడా కొన్ని సాంగ్లో అమ్మాయిని ముట్టుకోవడానికి కూడా సిగ్గుపడేవాడు. అవునా? ఓకే. అంటే టైం అంతే, ఎది చెప్పాను. స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు ఒకలా ఉంటారు, ఎక్స్పీరియన్స్ అయ్యే కొద్దీ ఇంకా కంపల్సరీగా ఎదగాలని కూడా ఒక ఫైట్ చేస్తుంటాం కదా యాక్టింగ్లో కూడా, ఇంకా వెళ్ళిపోతారు, ఒక పరిధి దాటి వెళ్ళిపోతుంది పర్ఫార్మెన్స్. ఇప్పుడు ప్రభాస్ గారు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అండి? ఎందుకంటే నేషనల్ స్టార్, ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు కదా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఎవరైనా చేయని, ఎవరు కొరియోగ్రాఫర్లు మారుతుండే, ఏదైనా జరగని కానీ ఫస్ట్ సినిమా నేను చేశాను అన్న ఒక తృప్తి నాకు చాలా గొప్పగా ఉంటుంది. నేను రిహార్సల్స్ ఇచ్చి నాతో పాటు ట్రావెల్ అయ్యి, సో నేను ఆడుతున్నప్పుడు కూడా సరదాగా మాస్టర్ గారు మీ స్టైల్ చాలా బాగుంటుందండి అంటే అలా, అంటే అతనికి డాన్స్ రానప్పుడు వాళ్ళు ఎలా డాన్స్ మాస్టర్లు ఎంజాయ్ చేసి వాళ్ళు అలా నేర్చుకోవాలి ట్రై చేస్తారు, అవన్నీ కూడా నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. సో అలాగే తన యాటిట్యూడ్ కూడా ఇప్పుడు కూడా నాకేమో ఎక్కడ తేడా అనిపించట్లేదు. అదే ప్రభాస్ అలాగే కనిపిస్తున్నాడు, వయసుతో పాటు ఆర్టిస్ట్గా ఎదుగుతున్నాడు అంతే. ఈ కొన్ని వచ్చేవండి హీరోయిన్స్, హీరోలు కానీ ఒక డ్రెస్సుల దగ్గర కానీ, లేకపోతే స్టెప్పులు వాళ్ళు హుకింగ్ స్టెప్స్ సరిగా రాకపోతే మాస్టర్లు తిడతారు, మాస్టర్లు కోపడతారు అనే సందర్భాలు ఉన్నాయి. హీరోయిన్లైనా హీరోయిన్ సరే అది ఉందండి. ఇంతకుముందు చాలా ఉండేది, మా కోపం వస్తే అరిచేసేవాళ్ళం, కేకలేసేవాళ్ళం జరిగేది, కానీ ఇప్పుడు అంత లేదు. కాకపోతే వాళ్ళని తీసుకెళ్ళి కాస్త
రుబ్బుతాం అనమాట, రుబ్బి ప్రిపేర్ చేసుకొని వస్తాం అంతే. మీరు చేసిన వాళ్ళలో ఉందా ఉంటున్నా మీరు చేసిన హీరోయిన్స్లో మీరు కాస్త మందలించి చేయించుకున్న హీరోయిన్స్ ఉన్నారా? ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు ఏంటంటే ఉంటాయండి, ఇప్పుడు ఆర్ఎక్స్ఎన్లో కూడా అమ్మాయి చేయకపోతే కొంచెం మందలించే చేయించుకుంటాం. అవునా? ఓకే. అవి ఏంటంటే తప్పదు, ఇంకా ఆర్టిస్టులు వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు. ఇప్పుడు డైరెక్టర్కి ఏం కావాలనేది మనకు తెలుస్తుంది, ఆ కథకి ఏం కావాలనేది మనకు తెలుస్తుంది. ఇంకా ఆ ప్లేస్లో ఉండే లీడింగ్ మనమే, షిప్ మనమే, అవును, కెప్టెన్ ఆఫ్ ద సాంగ్కి మనమే హెడ్ కాబట్టి మనమే దాన్ని బ్యాలెన్స్ చేయాలి. కాబట్టి వాళ్ళతో కొంచెం ఇలాగా తప్పదనమాట. ఓకే. కొంచెం ర్యాష్గా ఉంటేనే వాళ్ళు వర్క్ చేస్తారు, లేకపోతే వాళ్ళు అడ్డం తిరుక్కుంటుంటారు. ఇవన్నీ జరుగుతుంటాయి కామన్గా. ఓకే. అయితే ఇప్పుడు కాకపోతే నా వరకు ఏంటంటే నేను మంచిగా బ్యాలెన్స్ చేసి తీసుకుంటా పని. నేను ఎప్పుడు నెగిటివ్గా కేకలేసి తీసుకోను. చాలా మంది అరిచేస్తారు, ఏదైనా ఉంటే తీసి కొట్టేస్తుంటారు కూడా కోపంలో. అవన్నీ అంటే వాళ్ళ మీద చూపించకపోయినా లొకేషన్లో వాళ్ళు మాస్టర్ గారు కోప్పడ్డారు అని భయపడుతూ ఉంటారు ఆర్టిస్టులు. సో అట్టంతా నేను ఎప్పుడు నాకు ఇంతవరకు జరగలేదు. కాకపోతే అంటే చాలా సాఫ్ట్గా డీల్ చేస్తాను, పిలుచుకొని కూర్చోబెట్టుకొని ఇలా చేస్తే బాగుండు ఒకసారి ఆలోచించుకున్నట్టుగా వాళ్ళకి ఒక మంచి థీమ్ లాగా వాళ్ళకి నేర్పించి చెప్పించి మళ్ళీ చేయించుకుంటాం.